బర్నీ గారు ఇలా మాట్లాడతారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు భయ్య. అండ్ ఇన్‌ఫాక్ట్ నవ్వొస్తుంది. అసలు బర్నీ గారు కమాండ్ గురించి మాట్లాడడం అసలు ఇంకా నవ్వొస్తుంది. ఆ! దివ్య గారు బర్నీ గారిని కమాండ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏమైంది? అప్పుడు రాంది ఇప్పుడు అసలు వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటా అంటే, తనుజ గారు ఏదో కళ్యాణ్‌కి ఏదో చెప్పుకుంటా అంటే, ఏదో దాన్ని కమాండ్ చేయడం అని ఎలా అంటారు మీరు? ఆ! అప్పుడు దివ్య చేసిందేంది? అదందరికీ తెలుసు. ఎవరు కమాండ్ చేశారు ఏమనేది. మీరు ఎలా అంటారు సార్ ఆ మాట? నిజంగానే ఒక రెస్పెక్ట్ అనేది మీ మీద అనేది చాలా ఉండేది. ఆ రెస్పెక్ట్ అనేది పోగొట్టుకున్నారు ఈరోజు. ఒక స్టేట్మెంట్ పాస్ చేసే ముందు దాన్ని మనం ఒకసారి 1, 2 సార్లు చెక్ చేసుకోవాలి. అరే! మనము ఇంతకుముందు చేయింది ఇదేనా? మనం ఇప్పుడు ఇంతకుముందు ఏం చేశాము? మనం చేసింది కూడా ఇదే కదా! మనల్ని ఒకరు కమాండ్ చేశారే. అది అది తెలియకనా మీరు ఎలా పాస్ చేస్తారు ఆ స్టేట్మెంట్?